ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, మహిమ కలిగిన దేవాని స్తోత్రములు వందనములు చెల్లిస్తున్న ఈ శుభకార్యానికి మమ్మల్ని మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి, నీ బిడ్డను ఆశీర్వదించండి. నీ బిడ్డతో కొన్ని విషయాలు మీరు మాట్లాడండి, సహాయం చేయండి. మీ కృప, మీ బలముతో నింపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒక నువ్వు వాక్యాలు చదువుకొని ప్రార్థన చేసుకుని తీసుకోండి. చిన్న మాట మా 3 విషయాలు ప్రార్థన వాక్యం చదువుకొని ప్రార్థన. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడే నాటినాడు, దేవుడే వృద్ధి చేసినాడు, దేవుడే కార్యం జరిగింది, చిగురింపజేసినాడు. హల్లెలూయా. నేను వచ్చి నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు నన్ను ఏం చేసినావు? నువ్వు ఎదిగి పెద్దదానమైతివి అని చెప్పి అంటున్నావు అన్నమాట. దేవుని కృప లేకుండా, దేవుని సహాయం లేకుండా ఈ కార్యము జరగడం అనేది అసాధ్యమనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో మరొక మాట కూడా చూద్దామండి. కీర్తన గ్రంథము 2 విషయాలు ప్రార్థన చేసింది. 144వ కీర్తన 12వ వాక్యం. నా కుమారులు మా కుమారులు తన యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఫస్ట్ మనం చదువుకున్న వాక్యం ఏంటి? దేవుడే నాటినాడు, దేవుడే వృద్ధి చేసినాడు, దేవుడే చిగురింపజేసినాడు. ఇప్పుడు పెద్దదానివై ఆభరణ భూషితురాలుగా కాగలిగింది. హల్లెలూయా. 2వ వాక్యంలో ఏముంది? మా కుమారులు అంటే ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎలా ఉన్నారంట? ఎదిగిన మొక్కలు. చిన్న మొక్కలు ఉంటాయి, పెద్ద మొక్కలు ఉంటాయి, ఎదిగినటువంటి మొక్కలు ఉంటాయి. హల్లెలూయా. నీరు పోసేది మనమే, నాటేది మనమే అయినప్పటికీ ఎదిగింపజేసేది ఎవరు? సాక్షాత్తు దేవుడేనని ఈ వాక్యం కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరొక మాట కూడా చూద్దాం. మనం ఎఫెసీ పత్రిక ప్రార్థన చేసుకునే ముందు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లల